కైవార తాతయ్య చేసిన అద్భుతాల వార్తలు గ్రామం దాటి రాజభవనం వరకు చేరాయి. అలాంటి మహిమ నిజమా అని రాజు అనుమానించాడు. తాతయ్యను పిలిపించి పరీక్షించాలని నిర్ణయించాడు. కైవార గ్రామంలో తాతయ్య చేసిన అద్భుతాల గురించి వార్తలు త్వరగా వ్యాపించాయి. భక్తులు దూరదూరాల నుంచి వచ్చి ఆయనను దర్శించసాగారు. ఈ వార్త చివరకు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు చెవులకు చేరింది. రాజు మొదట నమ్మలేదు. ఇలాంటి అద్భుతాలు చేయగల మనిషి ఉంటాడా అని అనుమానించాడు. అప్పుడు రాజు తన సైనికులను పంపించి తాతయ్యను రాజభవనానికి పిలిపించాడు. తాతయ్య ప్రశాంతంగా రాజభవనానికి వెళ్లాడు. రాజు తాతయ్యను చూసి ఇలా అన్నాడు, నీవు దివ్యశక్తి ఉన్నవాడివని అందరూ చెబుతున్నారు. అది నిజమైతే నాకొక అద్భుతం చూపించు. తాతయ్య చిరునవ్వు నవ్వాడు. అద్భుతాలు నేను చెయ్యను మహారాజా, దేవుని కృపతో జరుగుతాయి అని చెప్పాడు. అప్పుడే తాతయ్య కళ్లను మూసుకుని ధ్యానం ప్రారంభించాడు. కొన్ని క్షణాల తర్వాత అక్కడున్న అందరికీ ఒక విచిత్రమైన శాంతి అనిపించింది. రాజభవనంలో ఉన్న దీపాలు ఒక్కసారిగా గాలి లేకుండా కదలడం ప్రారంభించాయి. ఆ ప్రదేశం ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. రాజు ఆశ్చర్యంతో నిలబడ్డాడు. తాతయ్య కళ్లను తెరిచి ఇలా అన్నాడు, దైవంపై విశ్వాసం ఉంటే అసాధ్యమనేది ఏదీ ఉండదు. ఆ రోజునుంచి రాజు కూడా తాతయ్యను గౌరవించడం ప్రారంభించాడు. తాతయ్యను ఒక మహానుభావుడిగా గుర్తించాడు. అలా కైవార తాతయ్య పేరు గ్రామాల నుంచి రాజ్యాల వరకు వ్యాపించింది. కాని ఇంకా ఆయన జీవితంలో జరిగిన అత్యంత గొప్ప దివ్య సంఘటన ఇంకా ముందుంది. తదుపరి భాగాన్ని చూడాలనుకుంటే ఎపిసోడ్ 4లో కైవార తాతయ్యకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చిన దివ్యశక్తి మరియు ఆయన చేసిన గొప్ప ప్రవచనం, అలాగే మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా SVM షార్ట్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్